వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో నేనైతే మారేడుపల్లి వచ్చిన. టైం వచ్చేసి 1:20 అవుతుంది అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లైటింగ్ అవుతుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మొత్తము. ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే లైటింగే ఇక్కడ మొత్తం హైలైట్ అనమాట. సో అందరు కూడా లైటింగ్ చూడండి, ఎంజాయ్ చేయండి. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ మారేడుపల్లి ఈజ్ జస్ట్ రాకింగ్ అనమాట. అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైటింగ్ సెటప్ ఈజ్ ఇన్ మారేడుపల్లి బోనాల్కి. సో ఇప్పుడైతే నేను జస్ట్ రీచ్ అయినా అనమాట. సో మీకు మొత్తం వ్లాగ్ అయితే పెడతా, లాస్ట్ వరకు చూడండి. అండ్ టెంపుల్ డెకరేషన్ ఉంది, అది కూడా పెడతా. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట టెంపుల్ డెకరేషన్ మాత్రము. సో లెట్స్ గో. సో ఇప్పుడు చూడొచ్చు పబ్లిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెటప్. ఇది కొంచెం ఆడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ వర్క్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే చేస్తున్నారు టెంపుల్కి. మొత్తం పేస్టింగ్ వర్క్ అనమాట, ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి. మీకు ఇందాక చెప్పినా కదా. సో మాతా టెంపుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే వర్క్ అయితే ఫుల్ స్వింగ్ మీద ఉంది, ఎందుకంటే రేపు మార్నింగే బోనాలు. మనకు మొత్తం కూడా న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్. సో కంప్లీట్ ఫ్లవర్ వర్క్ అనమాట ఇదంతా. అండ్ టెంపుల్ చూడవచ్చు మనము, అమ్మవారికి ఎట్లయితే అలంకరణ చేస్తున్నారో. సో ఇక్కడ చూసుకోవచ్చు మన పెద్ద పెద్ద ఎల్ఈడి బోర్డ్స్ అయితే ఉన్నాయి మొత్తము కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి బిగ్గెస్ట్ ట్రస్, మీకు ఇందాక ఏదైతే చెప్పిన హారిజాంటల్ ట్రస్ అనమాట ఇది. సో మొత్తం మనకైతే ఇక్కడ షార్పీస్ అన్నీ ఉన్నాయన్నమాట. వైడ్ యాంగిల్లో అయితే మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు మొత్తం ఫుల్ ట్రస్ అనమాట ఈ సెటప్. అయితే మనకి ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ట్రస్ మ్యాట్రిక్స్ సౌండ్ వాళ్ళు వేసింది. అండ్ అట్లే ముందుకు చూస్తే మాత్రం ఇంకొకటి కూడా ఉంది మనకి, అది ఇంకొక ట్రస్ సెటప్ అనమాట. సో అదైతే కరెంట్ వర్క్ అయితే నడుస్తుంది. సో చూడవచ్చు మనకి ఫోటోలు అయితే మన ఇటు అన్న. సో ఈసారి అయితే ఇది యూనిక్ కాన్సెప్ట్ ట్రస్.
మనకి ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ కంపల్సరీ ఏదో ఒక డిఫరెంట్ ఒక సిగ్నేచర్ అయితే అయిపోయింది అనమాట. ఇటు యాదవ్ అంటేనే యూనిక్నెస్ అన్నట్టు. బ్యూటిఫుల్ సెటప్ అంటే ఇదనమాట మొత్తం మనకి యాక్చువల్గా. సో ఇక్కడ చూడొచ్చు ఈ లైటింగ్ మొత్తం ఎల్ఈడి బోర్డ్స్ అండ్ ఇది టెంపుల్. సో టెంపుల్ లైటింగ్ వర్క్ మొత్తం జూమర్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మనకి. సో ఇది మొత్తం కూడా మనకి పేస్టింగ్ వర్క్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద గజమాల. సో ఇది ఒక యూనిక్, ఇందాక మీకు చెప్పిన కదా డిఫరెంట్ సెటప్ అని చెప్పేసి. సో చాలా బాగుంది, మొత్తం న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్. అండ్ మొత్తం టెంపుల్కి కూడా మనకి రౌండ్ ఆఫ్ ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 120 feet అయితే ఉంది లోపలికి. అండ్ రేపటికి పలారం బండి ఏదైతే మెయిన్ అట్రాక్షన్ పలారం బండి ఉందో ఆ పలారం బండి కూడా అక్కడే ఉందన్నమాట. చూడొచ్చు ఎట్లయితే లైటింగ్ సెటప్ చేసిర్రు పైన మొత్తము. సో ఇది మొత్తం కూడా మనకి రేపు పలారం బండి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ పలారం బండి ఇక్కడ మనకి పెట్టేసిర్రు అనమాట రెడీగా. సో ఇదే అనమాట రేపు మనకి ఇటు అన్న తీసే పలారం బండి. అండ్ రేపటికైతే డెకరేషన్ అండ్ ఆల్ ఫుల్ సూపర్ సెటప్ అయిపోతుంది. సో ఇట్లా చూసుకుంటే ఇది మనకు చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నిల్చోవడం మాత్రం నాకైతే అమేజింగ్ అనిపిస్తుంది. నేను అసలు హైదరాబాద్లోనే లేను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు, అంత బ్యూటిఫుల్ అవుతుంది ఇది. సో ఇందాకైతే మనం ఒక ట్రస్ సెటప్ చూసినాం కదా, ఇక్కడ ఇంకొకటి అయితే ట్రస్ సెటప్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 100 feet అయితే ఉంది మనకి. ఇది వచ్చేసి ఇంకొక సెటప్ అనమాట. మొత్తం షార్పీలు ఉన్నాయి దీంట్లో. సో అది వచ్చేసి టెంపుల్ దగ్గర అనమాట మెయిన్ ట్రస్ అవుతుందో. ఇది ఇంకొకటి మనకి PBI ఈవెంట్స్ వాళ్ళది. సో వీళ్ళైతే ఇప్పుడే ఆన్ చేస్తున్నారు లైట్స్, టెస్టింగ్ అనమాట. కంప్లీట్ ఫిట్టింగ్ అయిపోయింది. సో అట్లా చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం పెద్దది ఫ్లయింగ్ DJ సిస్టమ్ అయితే పెడుతున్నారు. సో రేపు వస్తే మాత్రం మనకి ఇక్కడ మొత్తం ఎక్దమ్ కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ లెవెల్ ఉంటుంది కాన్సెప్ట్ మొత్తము. సో జాతర కంటే కూడా మెయిన్ కాన్సెప్ట్ అనొచ్చు దీన్ని. సో అట్లా అయితే సెటప్ అయితే చేస్తారు ఇక్కడ.